అసంపూర్తిగా ఉన్న కాపు భవనాన్ని పూర్తి చేస్తానని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. దాని అభివృద్ధికి తన పిల్లలు ₹1 కోటి ఇస్తారని ఆయన ప్రకటించారు. దాంతోపాటు సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరో ₹1 కోటి ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేస్తానని వివరించారు. కాపు భవన్లో జరిగిన కార్తీక వనభోజనాల కార్యక్రమంలో సతీమణి రమాదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు. మంత్రి దంపతులకు కాప్స్రాక్స్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. కాపు భవన్లో ఏర్పాటు చేసిన శివలింగాన్ని దర్శించిన మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. 2014లోనే కాపు భవన్కు 3.5 ఎకరాల స్థల సేకరణ చేసి భవన నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు. అప్పట్లోనే తన కుటుంబం తరఫున కాపు భవనానికి ₹1 కోటి విరాళంగా ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం కాపు భవన్ బీసీ భవనాలు నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుతం కాపు భవనం చూస్తే బాధేస్తోందని నారాయణ వ్యాఖ్యానించారు. కాపు భవన్ మరమ్మతులకు 60 లక్షలవుతుందని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. కాపు భవన్ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బలిజ, కాపు కులస్తులు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
కాప్స్ ర్యాక్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా సాగిస్తున్నారు. దీని యొక్క ఫౌండర్ని మరియు ప్రస్తుతం ఉన్న పిఆర్ వంటారు వారిని ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయడం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం, సమస్యలు ఏదైనా ఉంటే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోవటం, ఆ సమస్యల్ని తీర్చేటట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ 2014-19లో కట్టడం జరిగింది. దానికి మా కుటుంబం నుంచి 1 కోటి రూపాయలు యాక్చువల్గా విరాళంగా ఇచ్చాం. అయితే గత ప్రభుత్వం దీన్ని చేసిన నిర్విరామం, దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది. అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా నిరుపేదలు ఉన్నారు, చాలా నిరుపేదలు. అందుకని ఆ రోజు ఇక్కడ 3 ఎకరాల 43 సెంట్లు ఉంటే ల్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పడం, దీన్ని కాపు భవన్కి ఇప్పించడం, అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు, దానికి పక్కనే మళ్ళీ కొన్ని రూములతో అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనానండి కొన్ని రూములతో చేయాలని నిర్ణయించి, ఎందుకంటే కొంతమంది నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి వీలు ఉంటుందనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాం. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసి పక్కన పడేసింది. ఏదైనప్పటికీ మన బాధ్యత. అందుకనే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను, మరొక 1 కోటి రూపాయలు యాక్చువల్గా ఈ కాపు భవన్కి డొనేట్ చేయమని. వాళ్ళు 1 crore రూపీస్ డొనేట్ చేస్తున్నారు. రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇది కాకుండా మరొక 1 కోటి రూపాయలు నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కాపు భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను. 2 కోట్లతో ఈ కాపు భవన్ని మోడర్నైజ్ చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా నిరుపేదలకి ఇది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా వేయిస్తాను. ఆ కమిటీ గారి ఆధ్వర్యంలో దీన్ని మేనేజ్ చేసేట్టుగా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.